వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్ఎంఎస్ 2018లో వచ్చినటువంటి మిస్సింగ్ క్యారెక్టర్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి బ్రెయిన్ కూడా చాలా చాలా షార్ప్గా తయారైపోతుంది. సో ఇక్కడ మనం ఈ ఫస్ట్ ప్రాబ్లంలో చూస్తూ ఉన్నాం. గ్రేటెస్ట్ నెంబర్స్ చూద్దాం. ఇక్కడ 93, 79, 67 మనం కనుక్కోవాల్సిందేమో బాటమ్ నెంబర్స్ కనుక్కోవాలి ఇక్కడ. సో 93ని మిగతా వాటిని వాడి, అంటే ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో 93 అండ్ 63, 27 వాడి 3 ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. 93లో నుంచి ఈ 63, 27 కనుక యాడ్ చేస్తే మనకి 60, 20, 80, 10, 90 వస్తుంది. సో 93లో నుంచి కనుక 19 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది తీసేస్తే. అలాగే ఇక్కడ కూడా చూద్దాం. సెకండ్ ప్రాబ్లంలో 37 అండ్ 38 యాడ్ చేస్తే 75 వస్తుంది. సో 79లో నుంచి 75ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి బాటమ్ నెంబర్ 4 వస్తుంది. అట్లాగే లాస్ట్ దాంట్లో చూద్దాం. 42ని 16ని యాడ్ చేయండి, 58 వస్తుంది. 67లో నుంచి 58ని సబ్ట్రాక్ట్ చేయండి, మనకి బాటమ్ నెంబర్ 9 వస్తుంది. 67లో నుంచి 58ని తీసేస్తే మనకి ఆన్సర్ 9 వస్తుంది. సో సింపుల్ ప్రాబ్లం ఇది రిపీటెడ్ ప్రాబ్లం కూడాను. అలాగే ఇక్కడ ఇందులో ట్రయాంగిల్ ఇచ్చారు. ఒక్కొక్క దానికి చాలా చాలా నెంబర్స్ ఇచ్చారు. చూడటానికి కొంచెం పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది, కానీ ఓరల్గా చేయగలిగినటువంటి ప్రాబ్లం. ఎలాగో చూడండి. ఇక్కడ 10, 4 ఉంది, సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది. 10, 18 ఉంది, 18లో నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తుంది. అలాగే 18లో నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేస్తే 14 వస్తుంది. అంటే వర్టిసెస్ దగ్గర, శీర్షాల దగ్గర ఉన్న సంఖ్యలను కనుక మనం తీసేస్తే ఆ సైడ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. అలాగే సెకండ్ ప్రాబ్లంలో చూడండి. 14లో నుంచి 8 పోతే 6 వస్తుంది. 22లో నుంచి 8ని సబ్ట్రాక్ట్ చేస్తే 14 వస్తుంది. 22లో నుంచి 14ని సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తుంది. అలాగే లాస్ట్ మనకి ఎక్కడైతే ఆన్సర్ కావాలో అది చూద్దాం. 11లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేయండి, 6 వచ్చింది. 15లో నుంచి 11 సబ్ట్రాక్ట్ చేయండి, 4 వచ్చింది. మనకు కావాల్సింది 15లో నుంచి 5ను సబ్ట్రాక్ట్ చేయండి, ఈ నెంబర్ వస్తుంది. 15లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 10 వస్తుంది. సో ఆన్సర్ ఇది. సో ఓరల్గా చేయగలిగితే చాలా సింపుల్గా ఉన్నాయి కాబట్టి ఓరల్గానే చేద్దాం. థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. పైన 2, 4 ఉంది, కింద 20 ఉంది. కాబట్టి స్క్వేర్ నెంబర్స్లో చూద్దాం ఒకసారి. ఇది 2 స్క్వేర్, 4 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 4 స్క్వేర్ అంటే 16. ఈ రెండు యాడ్ చేస్తే 4, 16 యాడ్ చేస్తే 20 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3 స్క్వేర్, 9 స్క్వేర్. 9, 81. ఈ రెండు యాడ్ చేస్తే 9, 81, 90 వస్తుంది. వెరీ గుడ్. అలాగే ఇక్కడ కూడా ఇలాగే చేద్దాం. 1 స్క్వేర్, 5 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25. 25ని 1ని యాడ్ చేయండి, మనకి ఇక్కడ ఆన్సర్ 26 వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసరికి 3, 26. సో పైన ఇచ్చిన నెంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే బాటమ్ నెంబర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా సింపుల్గానే ఉంది. ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేసి తర్వాత నెంబర్కి, అంటే ఈ రెండు నెంబర్స్ని ఫస్ట్ 2 బాక్సెస్లో రోలో ఉన్న నెంబర్స్ని యాడ్ చేసి 1 యాడ్ చేయండి, 50 వస్తుంది. 27, 22, 49. దీనికి 1 యాడ్ చేయండి, 50 వచ్చింది. అలాగే 13, 12. ఈ రెండు యాడ్ చేయండి, 25 వస్తుంది. దీనికి 1 యాడ్ చేస్తే 26 వచ్చింది. అలాగే కింద ఉన్న 9ని 2ని యాడ్ చేయండి. 9ని 2 యాడ్ చేస్తే 11 వస్తుంది. కామన్గా ఒకటి యాడ్ చేస్తున్నాం కాబట్టి 12 ఈజ్ అవర్ ఆన్సర్. 11 + 1, 12 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో పైన 2 అంటే మనకి మిడిల్ నెంబర్ కావాలి, మధ్యలోవి సెంటర్ నెంబర్స్ పెద్దవే ఉన్నాయి. ఇప్పుడు పైన ఉన్న 2 నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 5, 3, 15.
15కి 4 యాడ్ చేస్తే 19 వస్తుంది. అంటే 5ని 3ని మల్టిప్లై చేసి 15 వస్తుంది. 15ని 4ని కలపండి 19 వస్తుంది. సో అలాగే ఇక్కడ 7ని 5ని మల్టిప్లై చేయండి 35 వస్తుంది. సో 35ని 6ని యాడ్ చేయండి. సో సెంటర్లో ఉన్నటువంటి దానికి ఆన్సర్ 41 వస్తుంది. సో ఆప్షన్ డి అవుతుంది. 7 5 35, 6 కలిపితే లాస్ట్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. 6ని 4ని మల్టిప్లై చేద్దాం. 6 4లు మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. 24ని 5ని కలపండి సెంటర్లో ఉన్నటువంటి 29 వచ్చింది. సో సెకండ్ ప్రాబ్లంలో మనకి సొల్యూషన్ 7 5 35 ప్లస్ 6 41. సింపుల్గానే ఉంది. నెక్స్ట్ 6th ప్రాబ్లంకి వెళ్తున్నాం. సో బాగా పెద్దగా కనిపిస్తున్నాయి, బట్ చిన్న నెంబర్ నుంచి ఒక్కసారిగా పెద్ద నెంబర్ వెళ్ళింది అని అంటే ఎదురెదురు నెంబర్ల కంటే కూడా పక్క నెంబర్లు చూడండి. 7 నుంచి 16 ఎలా వస్తుంది అని అంటే దీన్ని డబల్ చేయండి, 2 కలపండి. అంటే 7 14 ప్లస్ 2 16. అలాగే దీన్ని కూడా డబల్ చేసి 2 యాడ్ చేయండి. నెంబర్ సిరీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ చేసాం మనం, పాత వీడియోలు చూడండి. 16 32 ప్లస్ 2 34. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది మనకి. అలాగే ఈ బాక్స్లో రావాలి అని అంటే మనం ఏం చేయాలి, దానికి 34ని 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేయాలి. 34ని 2తో మల్టిప్లై చేస్తే 68, 2 యాడ్ చేస్తే 70 అవుతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత అవ్వాలి, 70. మళ్ళీ చెక్ చేసుకోండి కావాలంటే. 70ని 2తో మల్టిప్లై చేస్తే 140, 2 యాడ్ చేస్తే 142. మళ్ళీ దీన్ని కూడా చెక్ చేయండి. 142ని 2తో మల్టిప్లై చేస్తే 284, 2 యాడ్ చేస్తే 286. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే 34ని 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేస్తే వచ్చింది, అది 70. సో 70 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. సో 13 పెరిగింది 68, 42 తగ్గింది, 26 తగ్గింది, 55 పెరిగింది. సో అలా కాకుండా ఆపోజిట్ నెంబర్స్ చూడండి. 26 13 డిఫరెన్స్ వచ్చేసరికి 13 ఉంది. అలాగే 68కి 55కి డిఫరెన్స్ చూద్దాం. 68 55 డిఫరెన్స్ కూడా 13. సో 42కి ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే 42లో నుంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ 13 వస్తుందో చూడాలి. అంటే 42లో నుంచి 13ని సబ్ట్రాక్ట్ చేసేసేయండి, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 12 నుంచి 3 పోతే 9. సో 29 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్గానే ఉంది. ఆపోజిట్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ సో మనం కనుక్కోవాల్సింది బాటమ్ నెంబర్ 14. ఇక్కడ క్వశ్చన్ మార్క్. పైన 3 నెంబర్స్ యూజ్ చేయాలి. 40 వచ్చేసరికి పై నెంబర్కి స్క్వేర్కి దగ్గరగా ఉంది. సో 7 స్క్వేర్ అంటే 49. ఇది 2 7 9 అవుతుంది. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, సమ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి. సో పై నెంబర్ని స్క్వేర్ చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న నెంబర్ని కలిపి తీసేయండి. 49 మైనస్ 9 40 అవుతుంది, అది బాటమ్ నెంబర్. సో ఇక్కడ కూడా 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 8 3 యాడ్ చేయండి 11. సో 25కి 11 సబ్ట్రాక్ట్ చేస్తే 14 ఈజ్ ద ఆన్సర్ హియర్. సో ఇక్కడ కూడా అంతే. 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 7ని 6ని యాడ్ చేయండి 7 ప్లస్ 6. సో 81 మైనస్ 7 ప్లస్ 6 13. 81లో నుంచి 13 కనుక తీసేసినట్లయితే 68 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో సింపుల్గానే ఉంది. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేద్దాం. మనకి మిడిల్ నెంబర్ కావాలి. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ ఏదో తెలియదు, అది కనుక్కోవాలి. ఇక్కడ 18 ఉంది. సో దీనికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే 42కి 22కి హెచ్సిఎఫ్ కనుక్కోండి. హెచ్సిఎఫ్ అంటే తెలుసు కదా, ఈ రెండింటిని డివైడ్ చేసే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్, గ్రేటెస్ట్ ఫ్యాక్టర్, హైయెస్ట్ ఫ్యాక్టర్.
ఏమిటి అని అంటే ఈ రెండింటిని డివైడ్ చేసిన నెంబర్ 21s 11s, ఇదే గ్రేటెస్ట్ నెంబర్ అంటే 2 అన్నమాట. సో ఫస్ట్ నెంబర్ని 2తో డివైడ్ చేయండి, అంటే 42ని 2తో డివైడ్ చేయండి, 21, అది మిడిల్ నెంబర్ అయింది. సెకండ్ కూడా చూద్దాం. 78ని 84ని కామన్గా డివైడ్ చేసేటటువంటి నెంబర్, అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఒకే టేబుల్లో వచ్చేటటువంటి నెంబర్. సో అంటే హెచ్సిఎఫ్ 6 ఏకంలో పోతుంది, 6 13 6 14. సో మనం రూల్ ఏంటి, ఫస్ట్ నెంబర్ని హెచ్సిఎఫ్తో డివైడ్ చేయండి, అంటే 78ని 6తో డివైడ్ చేస్తే 13 వస్తుంది. ఇదే రూల్ థర్డ్ రో కూడా వస్తుందేమో, ఒకసారి చెక్ చేద్దాం. థర్డ్ రో ఏంటి, 162 99. సో దీనికి హెచ్సిఎఫ్ వచ్చేసరికి 9 ఉంది. సో 162ని అంటే ఫస్ట్ నెంబర్ని 9తో డివైడ్ చేద్దాం. సో 162ని 9తో డివైడ్ చేస్తే 18 వస్తుంది, 18 9 120. సో అదే ఉంది. సో ఇక్కడ కాబట్టి మన ఈ ప్యాటర్న్ అనేది కరెక్టే. సో మన ఆన్సర్ వచ్చేసి 13 అనమాట. నెక్స్ట్ కొంచెం పెద్ద లెక్క. సో 10th ప్రాబ్లంకి వచ్చేసాం. ఇవి కూడా మధ్యలో పెద్దవే ఉన్నాయి. సో బాగా కొంచెం ఎక్కువ పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం స్క్వేర్ నెంబర్స్లోకి వెళ్తున్నాను నేను. సో 16 స్క్వేర్ అంటే 256 వస్తుంది. 7 స్క్వేర్ అంటే 49, 10 స్క్వేర్ అంటే 100. సో 256లో నుంచి 49 ప్లస్ 100, 149ని సబ్ట్రాక్ట్ చేస్తే 107 వస్తుంది, ద మిడిల్ నెంబర్. అలాగే ఇక్కడ కూడా 25 స్క్వేర్, 20 స్క్వేర్, 4 స్క్వేర్ తీసుకున్నాం. 25 స్క్వేర్ అంటే 625 మైనస్ 20 స్క్వేర్ అంటే 400 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. 625లో నుంచి 416ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 209. ప్యాటర్న్ ఈజ్ గుడ్, ప్యాటర్న్ కరెక్టే. సో సేమ్ 19 స్క్వేర్, 2 స్క్వేర్, 17 స్క్వేర్ చేస్తే 19 స్క్వేర్కి వస్తుంది అని అంటే 361. స్క్వేర్ నెంబర్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. అలాగే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 17 స్క్వేర్ అంటే 289. కలిపితే కనుక 289, 293 వస్తుంది. 361, ఇక్కడ ఒక 7, ఇది ఒక 61, 68 వస్తుంది. సో ఇక్కడ మిడిల్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అని అంటే 68. సో ఆప్షన్ వచ్చేసి 1. సో ఈ పేపర్లో కొద్దిగా ప్రొలాంగ్డ్ అంటే కొంచెం పెద్ద లెక్కలు ఇచ్చారు 2018లో. సో బట్ ఎనీహౌ మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా సింపుల్ క్యాలిక్యులేషన్స్ తోటి మనం సాల్వ్ చేయగలుగుతాం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఓన్లీ మనం బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఇది సాల్వ్ చేయడం అనేది సాధ్యమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం కేఆర్బి సైన్స్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.